దేవునికి తన్ను తాను అప్పగించుకున్న వారిని, సమర్పించుకున్న వారిని మాత్రమే ఎన్నుకుంటాడు. ప్రాణాలని లెక్క చేయరు. సమర్పణతో కూడిన జీవితం మనకు రావాలి. చూడండి, ఈ సంవత్సరాలన్నీ ఇలాగే గడిచిపోయాయి. సంఘంలో ఊకే మెంబర్ లాగా రావడం పోవడం కాదు. యుద్ధ సైన్యంలో ఉన్నటువంటి సైనికుల వలె ఉండాలి ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు. అలాంటి వారంగా మేము ఉండము అంటే దేవుని నమ్ముకొని వ్యర్థమే. చూడండి, ఆ సంఘంలో మనం ఉన్నాము అంటే మన వంతుగా మనం పని చేయాలి, యుద్ధాన్ని చేయాలి. యుద్ధంలో ఏమైనా జరగవచ్చు, జయమైనా రావచ్చు, ఓటమైనా రావచ్చు. కానీ దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఒకవేళ ఓడిపోయినను దేవుడు ఏం చేస్తాడు? ఆ ఓటమి ద్వారా, ఆ ఓటమే నీకు గెలుపుగా ఉండొచ్చు. హల్లెలూయా. ఆ ఓటమి, అది ఓటమి అని కృంగిపోకూడదు, కానీ ఆ ఓటమే నీకు గెలుపు అవ్వచ్చు. యోసేపు జీవితాన్ని మనం చూసాం. ఎన్నో